T45 న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 1 month 1 village 4 visits కార్యక్రమాన్ని ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం ఆధ్వర్యంలో జీరోపల్లి గ్రామంలో నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. తర్వాత ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఎంఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక నెల మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రభుత్వ యంత్రాంగం 4 పర్యటనల నిర్వహిస్తారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపైన ఎక్కువ దృష్టి పెట్టి ప్రజల నుంచి వారి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరిస్తామన్నారు. అనంతరం అర్జీలను పూర్తిగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ గ్రామంలో సాదా బైదమాలు కొత్తగా అసైన్మెంట్లు కావాలని, పొలానికి దారి చూపాలని, మ్యూటేషన్స్ కావాలని వారికి సమస్యలను అర్జీల రూపంలో తెలియజేశారన్నారు. అర్జీలను పూర్తిగా పరిశీలించి పరిష్కారం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, రాపూర్ సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ, జీరోపల్లి విఆర్ఓ పేరయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒకరు కూడా ఉండరు ఎప్పుడు వరకు అడుగుతారు కానీ అమ్మేసిన వాళ్ళు అమ్మిన పొలం మీద వాళ్ళు ఉండరు. మాట్లాడి కానీ తోటలు కానీ అన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాంటి ఏదైనా ఉంటే ఈ చిన్న చిన్న విషయాలు ఉంటే మేము ఏదో పరిష్కరించుకుంటాము. అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా వీలు కాకపోవచ్చు, మీ పనులు ఆగిపోతాయి. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇచ్చేసింది. మీరు పెట్టి చెప్పేటప్పటికి 10 days అయిపోయింది. మనకి 15 రోజులు అవుతుంది. ఇంకా 3-5 రోజుల కోసం వస్తుంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక మండలంలో ఒక గ్రామం ఎంపిక చేసుకొని ఒక నెలలో ఆ గ్రామానికి 4 సార్లు పర్యటించి మండల అధికారులందరితో పాటు ముఖ్యంగా రెవెన్యూ సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేసి రెవెన్యూ సమస్యల గురించి దరఖాస్తులు తీసుకొని ఆ నెలలో అక్కడ పరిష్కరించగలిగినవి మండల స్థాయిలో పరిష్కరించి లేదా జిల్లా స్థాయికి పంపాల్సిన నివేదికలన్నీ జిల్లా స్థాయికి పంపించి ఆ నెలలో ఆ రైతుల దగ్గర నుంచి భూమికి సంబంధించిన సమస్యలన్నీ తీసుకొని వాటిలో పరిష్కరించగలిగినవి పరిష్కరించి మిగిలినవి నివేదికల రూపంలో జిల్లా స్థాయికి పంపించాలి మేము. తర్వాత వాటి మీద వాళ్ళు అనాలిసిస్ చేసి తదుపరి ఆ గ్రామంలో రెవెన్యూ సమస్యలు బాగా తగ్గించడానికి లేదా అదే పద్ధతిలో మిగిలిన గ్రామాల్లో కూడా రెవెన్యూ సమస్యల తరహాని వీటిని పరిశీలించి వాటిని పరిష్కరించడానికి తగిన ఆలోచనలు సూచనలు చేయడానికి మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. దీంట్లో భాగంగా ఈరోజు రాపూర్ మండలంలో జోరేపల్లి గ్రామం ఎంపిక చేసుకున్నాము. ఇక్కడ రైతులు దాదాపు ఇప్పటికే ఒక 30 పిటిషన్స్ వచ్చినాయి. ఎక్కువ సాదా బైనామాలు ఉన్నాయి. తర్వాత కొంతమంది అసైన్మెంట్లు కొత్తగా కావాలని అడిగేవాళ్ళు, కొంతమంది 1-2 దారి చూపాలని, మ్యూటేషన్స్ కొన్ని చేయాలని వాళ్ళ ఫ్యామిలీస్లో అది అడుగుతున్నారు. అంటే రొటీన్గా వచ్చేవి కాకుండా వాళ్ళు సమస్య అనుకున్నా కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాటి టైం లైన్ ప్రకారం మేము పరిష్కరిస్తాం. మిగిలిన వాటికి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం. ఈరోజు దాదాపు ఒక 50 మంది వరకు రైతులు వచ్చి వాళ్ళ సమస్యలని రాతపూర్వకంగా ఇచ్చారు. ఈ నెలంతా ఇట్లనే జరుపుతూ ఉంటాము. తదుపరి తర్వాత దీంతో పాటు మాకు ఎంపీడీఓ గారు కూడా హాజరయ్యారు. పంచాయతీకి సంబంధించిన సమస్యలు కూడా ఎంపీడీఓ గారికి అర్జీలు ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ గ్రామంలో మాకు రైతులు కానీ గ్రామ నాయకులు కానీ అందరూ మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఈ సమస్యలు పరిష్కరించడానికి. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం జోరేపల్లి పంచాయతీ మా ఇక్కడు గ్రామం ముందు
ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రాపూర్ మండలంలో జోరేపల్లి పంచాయతీని ఎన్నుకోవడం, ఒక గ్రామాన్ని ప్రతి మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకోవటం జరిగింది. అట్లాగే మా గ్రామంలో ఉన్న కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఎంఆర్ఓ గారికి ప్రతిపాదించి ఒక 50 మంది రైతులు వాళ్ళ సమస్యలు వాళ్ళ పెద్దల మీద ఉన్న పొలాలు అయితేవి, అసైన్మెంట్ పొలాలు అయితేవి, ఇట్లాంటివి ఉంటే ఏ విధంగా పరిష్కరించాలని చెప్పని ఎంఆర్ఓ గారు చేశారు. ఎంఆర్ఓ గారు కూడా అర్జీలు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈఆర్ఓ కానీ, ఈ ఆర్ఐకి కానీ, సర్వేకి కానీ ఈ కాగితాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇట్లా మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఈ విధంగా చేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు మన నెల్లూరుకి కలెక్టర్ గారి కార్యాలయానికి పోవాల్సిన అవసరం సామాన్యులు లేదు. ఇట్లాంటివన్నీ కూడా సరే మా ఎమ్మెల్యే గారు అయితేవి, రెవెన్యూ మినిస్టర్ అన్నగారు సత్యప్రసాద్ సార్ అయితేవి, ముఖ్యమంత్రి గారికి విన్నపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క పంచాయతీలో చేస్తే నాకు తెలిసి ఇంచుమించు 90% ఇక ఏదైనా ఉన్న సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారు. ఇది మంచి సమస్యని మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మా గ్రామ ప్రజల తరఫున, మా మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.